క్రైస్తవంలోనో ముస్లింలోనో ఉన్నటువంటి విశ్వాసాల గురించి పొరపాటును కూడా వార్తలు రాసే ప్రయత్నం చేయదు బీబీసీ. ఎందుకంటే ఒకళ్ళు తలలు నరుకుతారు, ఒకళ్ళు ఆ దేశం నుంచి బహిష్కరిస్తారు. అదే హిందువులకు సంబంధించినో, యూదులకు సంబంధించినో, సిక్కులకు సంబంధించినో, పార్సీలకు సంబంధించినో మతపరమైన నమ్మకం, విశ్వాసం, ధర్మానికి సంబంధించినటువంటి అంశాల మీదన నెగిటివ్గా వందలాది కథనాలని రాస్తుంది. ఈ మతంతో పట్ల విశ్వాసం లేని వాళ్ళ అంశాలనే కథనాలుగా రాసుకుంటూ వస్తుంది. అదేంటో మరి అదొక పరోక్ష జెనోసైడ్. అంటే వేరే జాతి అంతానికి తమ వార్తల ద్వారా చేసే కృషి అన్నమాట. హిందుత్వం మీదన జెనోసైడ్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు బీబీసీ. నిజమైన కంప్లైంట్ మనం అది ఇవ్వాలి, జెనోసైడ్ చేస్తుంది ఇది అన్నటువంటి. ఎందుకంటే ఒక జాతికి సంబంధించిన విశ్వాసాన్ని ఊచకోతకొస్తుంది అది. తాజాగా రాముడి విగ్రహ ఆవిష్కరణ రోజునే రావణుడికి పూజలు అందుకునే తమిళనాడు అంటూ రావణుడికే ఎందుకంటూ పెద్ద కథనాన్ని రాసుకొచ్చింది. వాస్తవంగా అందరికీ తెలుసు, అక్కడ వాల్మీకి రామాయణాన్ని ఆధారం చేసుకుని తమిళ భాషలో రాసినటువంటి కంబ రామాయణాన్ని తమిళ ప్రజలు ఇతిహాసంగా భావిస్తారు. తమిళ భాషా సాహిత్యంలో రావణుణ్ణి ఈ స్థాయిలో పూజించే సంప్రదాయం లేదు. అయితే 20వ శతాబ్దంలో మొదలైంది అక్కడ. ఎట్లా అంటే బ్రాహ్మణేతర ఉద్యమం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటున్న సమయంలో తమిళనాడులో కంబరామాయణాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. మణిరత్నం దర్శకత్వం 2010లో వచ్చిన రావణ్ చిత్రం కూడా రామాయణం నుంచి ప్రేరణ పొందింది. ఆ చిత్రంలో రావణుడి పాత్రకి మంచి లక్షణాలు ఉన్న వ్యక్తిగా చూపించి రావణుడి విలన్గా చూపెట్టాడు. ఈవెన్ మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా చూడండి, తెలుగులో ఎన్టీ రామారావు రావణ బ్రహ్మ అయితే రాముడు విలన్. అదే సందర్భంలో ఈయన దుర్యోధనుడు అయితే కృష్ణుడు విలన్. ఇట్లా తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఈ కథలు రాసిన వాళ్ళు బ్రాహ్మణులే. విచిత్రం అది. ఈ కథలు రాసిన వాళ్ళు, ఈ సినిమాలు తీసినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ హిందువులే. అంటే మాకు ఆ స్పేస్ ఉంది, మా క్రియేటివిటీ అన్నటువంటి పేరుతో ఇతర మతాల జోలికి పోరు. సరే, దాన్నే అడ్డు పెట్టుకుని జనాలకి, ఎందుకంటే మనకు ఆ రోజుల్లో ఈ సినిమా వాళ్ళే దేవుళ్ళు కాబట్టి, రాముడు, కృష్ణుడు ఇట్లాంటి దేవుళ్ళు అట్లాగా అక్కడ కూడా అట్లాంటి దేవుళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి రూట్లోనే సాగిపోతూ వచ్చింది. ఇప్పుడు జనం నిజం తెలుసుకుంటుంటే దాన్ని ఇక్కడ వీళ్ళు సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు బీబీసీ వాళ్ళు.